హాయ్ అండి. ఈరోజు మనం రివ్యూ చేసేది కొత్త న్యూ జనరేషన్ థర్డ్ జనరేషన్ వెన్యూ అనమాట. ఫస్ట్ మీకు ఒకసారి వాక్ అరౌండ్ రివ్యూ చూపిస్తాను. మన ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే ఈసారి కొంచెం బోల్డ్గా కనిపిస్తుంది, కొంచెం పెద్దగా. అండ్ మీరు బ్యాగ్ చూసినట్టు వస్తే రేంజ్ రోవర్ స్పోర్ట్ లుక్ ఇచ్చారు, చాలా ప్రీమియంగా ఉంది చూడడానికి. అండ్ వీ హ్యావ్ ఏ బ్యాక్ సెన్సర్ యాజ్ వెల్. యా, ఒకసారి వాక్ అరౌండ్ రివ్యూ చూపిస్తాను. యా, మొత్తం మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ ఇచ్చారు. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండ్ డే లైట్ రన్నింగ్ లైట్స్ మొత్తం మనకి ఎల్ఈడి సెటప్లో వస్తుంది. అండ్ వీ హ్యావ్ అన్ ADAS Level 2 ఫీచర్స్ యాజ్ వెల్ ఇన్ దిస్. అండ్ మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇచ్చారు. ప్రీవియస్ వెన్యూతో పోలిస్తే ఈసారి లుక్స్ వచ్చేసి చాలా బోల్డ్గా ఉంది, చాలా బాగుంది. ఒకసారి మీకు లోపల రివ్యూ కూడా చూపిస్తాను. యా, గివ్ మీ ఎ సెకండ్. యా, ఇది లోపల ఎంట్రీ అనమాట. చూడొచ్చు ఇంటీరియర్ ఎంత ప్రీమియంగా ఉన్నాయో. అండ్ యా, మనకి సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి హైట్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు, ఇంకా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది మనకి. ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట, 7 స్పీడ్ DCD. అండ్ మీరు స్టీరింగ్ చూడొచ్చు ఎంత ప్రీమియం లుక్ ఉందో. అండ్ ఈసారి మనకి దీనికి హుండై సింబల్ రిమూవ్ చేసేసి మార్స్ కోడ్లో ఇచ్చారు. ఇది కొరియన్ లాంగ్వేజ్ మార్స్ కోడ్లో ఇచ్చారు. చూడొచ్చు ఎంత ప్రీమియంగా ఉందో. అండ్ డిస్ప్లే కూడా వచ్చేసి మనకి కర్వ్ డిస్ప్లే వచ్చింది, కొంచెం డ్రైవర్ విజిబిలిటీకి బాగుండేలాగా. అండ్ మనకి 2 డిస్ప్లేస్ వస్తాయి అనమాట. ఇది 12.3 ఇంచెస్ డిస్ప్లే ఒకటి, ఇంకొకటి డ్రైవర్ సైడ్ 12.3 డిస్ప్లే ఒకటి. ఆన్ చేసి చూపించడానికి కొంచెం బ్యాటరీ డౌన్ అయిందంట, సో మనకి ఆప్షన్ లేకుండా పోయింది. అండ్ AC వెంట్స్ వచ్చేసి మనకి మోడల్ మార్చారు. యా, వెర్టికల్ వెంట్స్ మార్చారు, కొంచెం ఎయిర్ కూలింగ్ ఫ్రీగా అవ్వడానికి, ఇంకా త్వరగా అవ్వడానికి. అండ్ AC కంట్రోల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ మాన్యువల్గా కూడా ఇచ్చారు. ప్రీవియస్ వెన్యూతో పోలిస్తే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. లోపల ప్రీమియం లుక్ చాలా బాగుంది. అండ్ ఇది 7 సీట్ DCD కాబట్టి మనకి మాన్యువల్ ఇచ్చారు, అండ్ ఆటో హోల్డ్ ఇచ్చారు, అండ్ హ్యాండ్ బ్రేక్ తీసేసి పార్కింగ్ బటన్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఫీచర్ ఎక్కడ ఎందులో యాడ్ చేశారంటే వెంటిలేటెడ్ సీట్స్ కూడా యాడ్ చేశారు మనకి. అండ్ మనకి ఇందులో 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఇది 7 స్పీడ్ DCD కదా, సో మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగా ప్లాన్ చేశారు, వైట్ విత్ బ్లూ మిక్స్ చేశారు. సీట్స్ కూడా మనకి ఇది పారానామిక్ సన్ రూఫ్తో ప్రొవైడ్ చేయట్లేదు, నార్మల్ సన్ రూఫే. అండ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి సన్ స్క్రీన్ షేడ్స్ ఇచ్చారు, ఓన్లీ బ్యాక్ ఇచ్చారు, ఫ్రంట్ ఇవ్వలేదు. అండ్ మనకి ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి బేస్ వేరియంట్ నుంచి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఖచ్చితంగా అన్నింటిలోనూ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇది లెవెల్ A2 ADAS ఫీచర్స్తో వస్తుంది. అది ఫీచర్స్ అనమాట, ఇంక్లూడింగ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది మనకి. ఐ మీన్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది, ఆల్మోస్ట్ మినీ క్రీటా లాగా ఉంది. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, ఒకసారి లెగ్స్ రూమ్ స్పేస్. గివ్ మీ ఎ సెకండ్. యా, హ్యాండ్ రెస్ట్ కడ స్పేస్ అంతా బాగుంది, అంతా ప్రీమియం సాఫ్ట్ లెదర్ లుక్ ఉంది. మీరు చూస్తే 1 సెకండ్ బ్యాక్ స్పేస్ చూపిస్తాను. యా, అండ్ లెగ్ స్పేస్ కూడా బాగుంది. ఫ్రంట్ సీట్ అయితే టచ్ అవ్వట్లేదు, కంఫర్ట్గానే ఉంది. అండ్ మనకి ఇందులో 4 బోస్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది టాప్ వేరియంట్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 18,20,000 పడుతుంది, ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్. ఇది HX10 వేరియంట్. సో మన హెడ్ రెస్ట్ వచ్చేసి 2-వే ప్రొవైడ్ చేశారు, అండ్ హ్యాండ్ రెస్ట్ అనమాట మధ్యలో. సో అంతా బాగుంది, సో ప్రిఫర్ చేసే వాళ్ళు చేయొచ్చు. లైక్ ఇది మినీ క్రీటా అనమాట. ఇది మార్కెట్లో మనకి సోనెట్కి, ఇంకా వాటికి సోనెట్ అండ్ టాటా నెక్సాన్ వాటికి రైవల్గా తీసుకొచ్చారు. బూట్ స్పేస్ వచ్చేసి 350 లీటర్స్ ఉంది. సో ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ వన్తో పోలిస్తే చాలా లుక్స్ అయితే చాలా మార్చారు, మొత్తం LED సెటప్స్ చేశారు. నేమ్ కూడా చూడొచ్చు మీరు, లోపల గ్లాస్ లోపల ఇన్సర్ట్ చేశారు. సో బ్యాక్ సెన్సర్స్,
అంతా బాగుంది. బ్యాక్ సైడ్ లుక్ మాత్రం నాకు అయితే రేంజ్ ఓవర్ స్పోర్టే గుర్తొస్తుంది. సో ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయి, వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అవి చాలా ఉన్నాయి. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఒకసారి షోరూమ్ విజిట్ అయ్యి మిగతా డీటెయిల్స్ అనుకోవచ్చు. సో ఇది అనమాట మనకి ఎల్ఈడి సెటప్ ఇలా వస్తుంది. సో నేను అది కీ లేకపోవడం వల్ల మీకు ఆన్ చేసి చూపించలేకపోయాను. ఇది 2 LEDs అనమాట. ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఐ మీన్ లైక్ సెంటర్ ఆఫ్ ద కార్. అది వచ్చేసి డ్రైవర్ సైడ్ వస్తుంది అనమాట. సో మొత్తం ఎల్ఈడి సెటప్ కింద చేశారనమాట. మొత్తం క్లస్టర్ వచ్చేసి నార్మల్ తీసేసి మొత్తం డిస్ప్లే వచ్చేలాగా చేశారు. ఇది రివ్యూ. ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ చెక్ ద కామెంట్స్ అండ్ ఐ కామెంట్ యు బ్యాక్.